క్రస్ట్లు కింద భాగంలో ఆస్టినోస్పియర్ ఉంటుంది. ఏదైతే సాలిడ్ మెటీరియల్ ఉందో కాంటినెంటల్ క్రస్ట్ అది ఏదైతే ఉందో దాన్ని అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్, లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. ఇవి క్రస్ట్ భాగంలో ఉంటాయి. ఇవి సాలిడ్ విచ్ ఆర్ మేడ్ బై ద రాక్ మెటీరియల్స్, గట్టిగా ఉంటాయి. అయితే దాని కింది భాగంలో ఆస్టినోస్పియర్ ఉంటుంది. ఆస్టినోస్పియర్ అంటే లిక్విడ్ స్టేట్ అనేది ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్ పైన ఈ క్రిస్టల్ ప్లేట్స్ అనేవి మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి, ఇలా జరుగుతుంటాయి. అయితే క్రిస్టల్ ప్లేట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే అవి డైవర్జెంట్ క్రిస్టల్ ప్లేట్స్ అంటారు, డైవర్జెంట్ ప్లేట్స్ అంటారు. ఇప్పుడు డైవర్జెంట్ అంటే ఇవి ఇట్లా అతుకున్నవి ఇట్లా విడిపోతాయి. కన్వర్జెంట్ అంటారు, అంటే గుద్దుకోవడం, ఇట్లా దూరంగా ఉన్నాయి ఇట్లా గుద్దుకుంటాయి. ట్రాన్స్ఫార్మ్ ఫ్లాల్స్ అంటారు, ఇట్లా అంటారు ట్రాన్స్ఫార్మ్ ప్లేట్స్ అంటారు. అయితే ఇవి ఎక్కువగా జరిగేది ఎక్కడంటే భూమి లోపల ఉన్న కాంటినెంటల్ క్రస్టల్లో ఆ భాగాల దగ్గర ఫాల్స్ అనేవి ఏర్పడతాయి. ఎక్కడైతే వీకర్ జోన్స్ ఉంటాయి, వీకర్ జోన్ ఏమంటే ఒకదానికి ఒకటి రాసుకోపోవడం, లేకుంటే విడిపోవడం,